మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివకుమార్ గారు, సంక్రాంతి వరకు ఢోకా లేదంటున్నారు. తర్వాత ఏమన్నా భారీ స్టాక్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే వ్యాపారస్తులు తగ్గుతారా? తెలిస్తే చెప్పండి. సంక్రాంతి తర్వాత అంటే తమిళనాడులో అత్యంత వైభవంగా జరిగే పండుగలు రెండు, ఒకటి సంక్రాంతి, రెండు దీపావళి. మనం సంక్రాంతి అంటే వాళ్ళు పొంగల్ అంటారు, మనకు కూడా అదే అలవాటు అయిపోయింది. భారీ చేస్తారన్న వాళ్ళు సంక్రాంతి తర్వాత 2-3 రోజుల పాటు వ్యాపారాలు ఉండవు. ఆ తర్వాత భారీ స్టాక్ వస్తూ కొందరు అవునంటున్నారు, కాదంటున్నారు. కాకపోతే ఒక విషయం మీతో అందరితో నేను పంచుకోవాలి. 2 సంవత్సరాల క్రితం సంక్రాంతి తర్వాత భారీ ధరలు వెళ్ళాయి. మన దగ్గర టమాటాలు ఉత్తర భారత నుంచి దిగుమతి వచ్చే టమాటాలన్నీ భారీ ధరలు వెళ్ళాయి సంక్రాంతి తర్వాత. కాకపోతే ప్రస్తుతం స్టాక్ తగ్గే అవకాశం కనిపించడం లేదు. అన్ని చోట్ల కూడా టమాటాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. సంక్రాంతి తర్వాత ధరలు ఉండవని కాదు, వ్యాపారస్తులు వెళ్ళిపోతారు కాదు, వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తులు ఎక్కడికి వెళ్ళరు, తమిళనాడు వ్యాపారస్తులు అందరూ ఉండేది. కాకపోతే స్టాక్ పెరుగుతుందేమో అని కొంతమంది అంచనా. స్టాక్ పెరుగుతుందన్న అన్ని మార్కెట్లకు సంక్రాంతి తర్వాత రామకృష్ణ గారు కామెంట్ పెట్టారు. ఇక బోయాసు గారు రిప్లై ఇచ్చారు, ఎండింగ్కి పెరగవచ్చు బ్రో, సంక్రాంతి తర్వాత అంతా ఎక్కువ స్టాక్ రాదు అని అనుకుంటున్నాను. జనవరి చివరిలో స్టాక్ పెరగొచ్చేదేమో కానీ సంక్రాంతి అయిన వెంటనే స్టాక్ వచ్చే అవకాశం లేదని బోయాసు గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతి పూర్తయితే 16వ తేదీ, ఎండింగ్కి ఏదో 12 రోజుల సమయం మాత్రమే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇప్పుడు నాటుకోవచ్చా అన్న, నేను పదే చెప్తున్నా, మనం ఎప్పుడు నాటుకోవచ్చు. నేల తల్లి సహకరించాలి, వాతావరణం అనుకూలించాలి. బట్ టమోటా పంట అదృష్టంతో ఆట. ఇవాళ ఉదయం కాస్త వేరే విషయాల్లో ఉన్న కొంచెం మానసిక ఒత్తిడి ఉంది. అదే డేట్ పొరపాటు మదనపల్లి మార్కెట్ పై 21 వేశాను. సారీ సయ్యద్ గారు, 24వ తారీఖు ఇవాళ. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఫుల్ వైరస్ అన్న కళ్యాణదుర్గం ప్రాంతంలో భాషా గారు, దీనికి వివేకానికి గారు అందరిదినా నీదేనా అని. అన్న ఆయన కళ్యాణదుర్గం ఏరియాలన్నారు కాబట్టి అందరిది ఉంటుంది. అది అక్కడ వైరస్లు ఉన్నాయి. ఇటువైపు అయితే విపరీతమైన మంచు, చలి, తొందర కాయలు మాగడం లేదు. హాచిలి పరిసర ప్రాంతంలో అయితే నా స్నేహితుడు తోట వేశాడు, గెజ్జి వస్తుంది మంచు వల్ల. కాబట్టి అన్ని చోట్ల ఉన్న సమస్య ఇది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, 2000, 3000 పెరగడానికి ఇది సీజన్ కాదు. ఈ ధరలు కొనసాగాలని కోరుకుందాం. జై కిసాన్. రహీం బాషా గారు. దాని ప్లేస్ అవునన్నా అని. నిజమే కదా, అది సీజన్ కాదు, అన్సీజనే. కాకపోతే స్టాక్ తగ్గితే పెరగవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ బట్ స్టాక్ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. పెరుగుతాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక కుంటిముక్కల రాంబాబు గారు అనుకుంటాను, మా కళ్యాణదుర్గం ఫార్మర్స్ తరపున మేజర్ చంద్రకాంత్ డైలాగ్ చెప్పండి బ్రో ప్లీజ్. సావిత్రి భర్త మీది గౌరవాన్ని, తనయుని మీది మమకారం మింగేసిందా. భారతి తండ్రి మీది భయాన్ని, తమ్ముని మీది ప్రేమ హరించేసిందా. ఝాన్సీ కటకటాల వెనకనున్న కన్న కొడుకును కాదనుకున్న ఈ కసాయి తండ్రిని కాదని బెయిలిచ్చి తెచ్చుకున్న వీరవనితమ్మ, నీ తల్లి వెళ్ళి హారతి పట్టు. నాయలేన గొప్ప అసెంబ్లీ, పవిత్రమైన పార్లమెంట్, నువ్వు అరెస్ట్ అయితే స్మగ్లర్ శివాజీ అరెస్ట్ అని రాయలేదురా. మేజర్ చంద్రకాంత్ కడుపున పుట్టిన దుర్మార్గుడిని హెడ్డింగులు పెట్టారా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జేబీవీఆర్ గారు, అన్న సంక్రాంతి తర్వాత టమోటా తినరా అన్న, మీరందరూ చెబుతున్నారు తగ్గుతుంది అంటున్నారు. చూద్దాం. తినరోని కాదు బ్రో, పండుగలు ముహూర్తాలు ఉంటే ఆ అమ్మకాలు వేరుగా ఉంటాయి, లేకపోతే అమ్మకాలు తగ్గుతాయి. సంక్రాంతి తర్వాత కాస్త వ్యాపారాలు మందగిస్తాయనేది కారణం అంతే. రేట్ అయితే తగ్గుతుందో పెరుగుతున్న విషయం పక్కన పెడితే, ఇదే స్థాయిలో స్టాక్ ఉంటే మాత్రం ధర తగ్గదన్నా, స్టాక్ పెరిగితే మాత్రం ధర తగ్గుతుంది. ఇక గురవయ్య గారు, సయ్యద్ భయ్య పూత పిందె మీద ఉండే తోటలకు రేట్లు ఉంటాయా? ఇంకా సమయం ఉంది కదన్నా, సంక్రాంతి తర్వాత దీని గురించి మాట్లాడదాం. సాలారు విత్తనం నాటి ఎన్ని రోజులు షాంపూలు వస్తాయి? ఈ చలికాలంలో తెలిసిన రైతులు చెప్పండి అన్నా, నాకు తెలియదు. నవంబర్ 6 నాటిన 25,000 నారు ప్లీజ్. దీనికి అన్నదాత మీకు రిప్లై ఇచ్చారన్నా, ఫిబ్రవరి 5వ తారీఖు కటింగ్ పడుతుందని చెప్పి. ఇక గొర్ల ప్రశాంత్ రెడ్డి గారు, ఈరోజు చెన్నై 1350 నుంచి 1400. దీనికి 4 రిప్లై కామెంట్లు వచ్చాయి. ముందుగా వివేకన్ గారు, అన్నా మీది ఏ ఊరన్నా, దీనికి గోపాల కర్నూలు అని చెప్పి రిప్లై ఇచ్చారు. ఇక వివేక మరొక కామెంటు, అన్నా మీరు బాగా గెస్ చేస్తున్నారు, జనవరి ప్రైస్ ఎలా ఉంటుంది చివరి వరకు. ఆయన గెస్ చేయలేదన్నా, చెన్నైలో ఈరోజు ధర మాత్రమే చెప్పారు.
అయితే ప్రశాంత్ రెడ్డి గారు మీకు ఆయన రిప్లై ఇచ్చారు, వివేకానంద గారు, అది కూడా చూద్దాం. రేట్స్ ఏమీ తగ్గవు, సంక్రాంతి 5 రోజుల ముందర ఇంకా రైజ్ అవుతుంది. సంక్రాంతి ఆఫ్టర్ యావరేజ్గా గిట్టుబాటు ధర ఉంటుంది. నాకు తెలిసిన బయర్స్ మార్నింగ్ రేట్స్ చెప్పారు బ్రదర్. ఎంజిఆర్ అని చెన్నై మార్కెట్ నుంచి. మీరు కర్నూలు అన్నారు, ఎంజిఆర్ తమిళనాడు పురొచ్చ தலைவர் ఎంజిఆర్. ఇదైతే నిజం, గిట్టుబాటు ధర అయితే డోకా లేదు ఈసారి. ఇక మనం మరొక పరిశీలిస్తే ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలంనేరు, నేను చెన్నై బయ్యర్ని అడిగాను, మంచి బయ్యర్ని అడిగాను. అంటే మంచి బయ్యర్ అంటే మామూలు కొనేవాళ్ళు అది కూడా. జనవరి పూర్తిగా కూడా 500 నుంచి 1000 రూపాయల లోపల ఉంటాయన్నా అని చెప్పారు. స్మాల్ బాక్స్ 15 కేజీలు. మంచిదే కదా ప్రసాద్ గారు, దేవుడు కరుణించాలి, తదాసు దేవతలు దీవించాలి. ఇక సంతోష్ గారు, అన్న జనవరిలో 15 కేజీ బాస్ 1200 నుంచి 1500 పోతుంది. మేబీ 20 కేజీ బాస్ 2000 రూపాయలు. యాజ్ పర్ మై అనాలిసిస్. ఆయన అంచనా ప్రకారం ఆయన చెబుతున్నారు చిన్న బాసులు 12 నుంచి 15, పెద్ద బాసు 2000 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి. అయితే రహీం పాషా గారు విరుద్ధమైన కామెంట్, అంటే విరుద్ధమైన కామెంట్ కాదు, ఇది సీజన్ కాదు అన్సీజను, ఈ ధరలు ఉంటే చాలు, 2000 3000 వెళ్ళదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చూద్దామన్న ఒకటైతే వాస్తవం, స్టాక్ తగ్గితే మాత్రం మీరన్న ధరలు అల్లుకుపోతే ఎట్లే, కానీ స్టాక్ పెరిగి ఇదే స్థాయిలో వచ్చినా ధర పెద్దగా పెరగదు. తగ్గితే పెరుగుతాయి, పెరిగితే మాత్రం ధర కొంచెం తగ్గవచ్చు. అన్న పండగ లోపల 2000 అమ్ముతుందన్న. సుబ్రహ్మణ్యం రిప్లై ఇచ్చారు 1500 ఓకే అని చెప్పి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కన్నడ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.